హాయ్ నీట్ 2025 ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో నీట్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ వస్తాయి. జాగ్రత్తగా అప్డేట్స్ మీకు కంటిన్యూగా నుంచి నీట్ అప్డేట్స్ వస్తానంటాయి. మరి నీట్ నుంచి మరి ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. నీట్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మనం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ టెస్ట్ వాళ్ళు ఒక అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఫర్ నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కి ఒక ఆధార్ డీటెయిల్స్ మరి సిలబస్ అయితే పెట్టారు. నెంబర్ 1 సిలబస్ త్వరలో కూడా నోటిఫికేషన్ అయితే రానుంది. అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఫర్ నీట్ యూజీ 2025 ఎగ్జామినేషను ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోమని ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. మరి ఆధార్ డీటెయిల్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం మనం ఆధార్ డీటెయిల్స్ ఏముందో. పబ్లిక్ నోటీస్ అయితే ఇవ్వటం జరిగింది. ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోమని వీళ్ళు ఏం చేశారంటే ద పబ్లిక్ నోటీస్ January 24 ద అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ ఫర్ ఆస్పిరెంట్ జేఈ. మరి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి. తంబ కానీ ఆల్రెడీ ఐరిష్ కానీ నేను చెప్పడం జరిగింది. నేను ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఏ వాళ్ళు ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హ్యాస్ బీన్ entrusted responsibility of conducting national eligibility come NEET entrance test. National testing agency aims to ensure seamless transparent process for all aspirants appearing for NEET UG 2025 examination as per instructions issued by the Department of Higher Education, Ministry of Education, integration of the APAR ID. అపార్ ఐడి అనేది ఒకటి ఇస్తున్నారనమాట. అపార్ ఐడి అంటే ఫుల్ ఫామ్ ఏంది? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంటింగ్ రిజిస్ట్రీ. ఒక రిజిస్ట్రీ క్రియేట్ చేస్తున్నాడు. విత్ నీట్ యూజీ 2025 is to be ensured to support to this objective candidates are encouraged to use their APAR ID as well Aadhaar based authentication. APAR ID ప్రతిదానికి APAR ID దీని మీద సపరేట్ వీడియో చేస్తాం. మన దగ్గర డేటా ఉంది. అసలు APAR ID అంటే ఏంది? ఈ వీడియో లెంతీ అయిపోద్ది కాబట్టి మనం సపరేట్ డేటా చేస్తాం. ఇమ్మీడియట్గా నీట్ 2025 యూజీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే మరి 1 వీక్లో మనకి నోటిఫికేషన్ రానుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీరు నీట్ ఆస్పిరెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే నేను తెలుగులోనే చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయాలని. ఇది ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్యూరింగ్ ద అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అప్డేటెడ్ క్రెడెన్షియల్స్ ఆర్ హైలీ రికమెండెడ్ ఫర్ ఈజీ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఎన్హాన్స్ ఇంటిగ్రిటీ అండ్ ఎగ్జామ్ ఇంటిగ్రిటీ. దానిలో ఉన్న నిజాయితీని మనం ఉంచుకోవడానికి మరి సెక్యూరిటీ దృష్టి వాళ్ళు ఈ యొక్క మరి అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ ఇమ్మీడియట్గా అప్డేట్ చేసుకోవాలి. నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ షాల్ బి స్టార్టింగ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన వీడియో కూడా చేసాము. మరి నీట్ 2025 రిజిస్ట్రేషన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్గా 1 వీక్లో రావటం జరిగింది. నీట్ 2025 రిజిస్ట్రేషను 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్డేట్ దేర్ క్రెడెన్షియల్స్ ఇన్ ఆధార్ ప్రిఫర్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్టు. 10th క్లాస్ మార్క్ లిస్టులో మీ పేరు, మీ యొక్క సర్నేమ్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా మరి అప్డేట్ చేసుకోండి. మీ పేరు సర్నేము అంటే కొంతమందికి ముందు పేరు ఉండి తర్వాత సర్నేమ్ ఉంటుంది, కొంతమందికి సర్నేమ్ ఉండి ముందు తర్వాత పేరు ఉంటుంది. మీరు 10th క్లాసులో ఏ విధంగా అయితే డేటా ఉందో ఆ విధంగా మీ ఆధార్ని ఇమ్మీడియట్గా అప్డేట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని అప్డేట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని, ఆధార్ని, ఐరిష్ని, తంబో అవన్నీ అప్డేట్ చేసుకోండి. 10th క్లాస్ మార్క్ షీట్, పాసింగ్ సర్టిఫికెట్. ఆల్సో ఇన్ష్యూర్ యువర్ ఆధార్ ఈజ్ లింక్డ్ విత్ మొబైల్ నెంబర్. మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్కి లింక్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. నియరెస్ట్ ఈ సేవా సెంటర్కి వెళితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్పారు. ఆల్రెడీ పబ్లిక్ నోటీస్ ఇవ్వటం అయితే జరిగింది. త్వరలో మనకి నోటిఫికేషన్ కూడా రానుంది. త్వరలో రిజిస్ట్రేషన్ నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంది వై ఆధార్ ఈజ్ ఇంపార్టెంట్.
వై ఆధార్ ఇంపార్టెంట్ సింప్లిఫైడ్ అప్లికేషన్ ప్రాసెస్ యూజింగ్ ఆధార్ హెల్ప్స్ ఆటో పాపులేటింగ్ డీటెయిల్స్. అంటే ఆటోమేటిక్గా మీరు అప్లై చేసేటప్పుడు నీట్ 2025 అప్లికేషన్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అండి డీటెయిల్స్, రెడ్యూసింగ్ మాన్యువల్ ఎర్రర్స్ డ్యూరింగ్ అప్లికేషన్. అంటే ఆధార్ నుంచి తీసేసుకుంటారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఆధార్ నంబర్ ఇచ్చేస్తారు కదా, ఓటీపీ వస్తుంది, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అథెంటికేషన్ అయిపోయింది, ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫిల్ అయిపోద్ది. జస్ట్ మీరు ఆధార్ నంబర్ ఇస్తే చాలు, ఆధార్ నంబర్ ఇవ్వగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే ఆ డేటా మొత్తము, మీ పేరు మరి అడ్రస్ అన్నీ ఆటోమేటిక్గా ప్లేస్ అయిపోతాయి. మీరు ఎటువంటి టైపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్హాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఎఫిషియన్సీ విత్ advancement with Aadhaar based technology such as face authentication method introduced by Uday, the candidate can now benefit from the faster identity verification tools. ఫాస్టర్ అటెండెన్స్ వెరిఫికేషన్, ఫేషియల్ రికగ్నిషన్, మరి ఫేస్ని చూసి వాళ్ళు రికగ్నైజ్ చేస్తారంట. అక్కడ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అథెంటికేషన్కి ఇట్లా ఫేస్ చూస్తారు, కరెక్ట్ ఈ స్టూడెంట్ కరెక్టా కాదా అనేది ఎగ్జామినేషన్లో అటెండెన్స్ తీసుకుంటారంట. అటెండెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ ఎనేబుల్స్ క్విక్కర్ మోర్ యాక్యురేట్ ఐడెంటిఫై వెరిఫికేషన్ ఎన్ష్యూరింగ్ స్మూత్ ఎంట్రీ ఇంటు ద ఎగ్జామినేషన్ హాల్. Welfare of candidates. Aadhaar authentication simplify process, ensure candidates are uniquely identified, safeguarding their interest throughout the examination life cycle. మరి what candidates should do? Update Aadhaar credentials. Aspirants are advised to ensure their Aadhaar details date of birth including facial recognition data, optimal experience during the registration process. This can be done at nearest ఆధార్ ఈ సేవా సెంటర్కి వెళ్ళిపోవచ్చు. ఫర్ మోర్ క్లారిఫికేషన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేసి, ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ నిన్న వీడియో చేయటం జరిగింది, ఈ వెబ్సైట్ని అయితే చూసుకోమని వీడియో చేయటం జరిగింది. అదేవిధంగా మరి స్టూడెంట్స్ మరి పేరెంట్స్ మరి అప్డేటింగ్ ఆధార్ డీటెయిల్స్ అయితే ఇమ్మీడియట్గా అప్డేట్ చేయండి. ఈరోజు మనకి డేటా ఇచ్చారు, ఇమ్మీడియట్గా నేను మరి నీట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ అని ఈ వెబ్సైట్లో రావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ వెబ్సైట్ని చూడండి, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నంబర్ కూడా మీరు డౌన్లోడ్ అయిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. చూసారా, పబ్లిక్ నోటీస్ అయితే ఇచ్చేశారు. మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ త్వరలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ, బాయ్.